హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే అయ్యేసరికి కొంచెం లేట్ అయిందండి లేసుడు. అయినా సరే పని అంతా చేసుకోవాలి కదా, ఇవాళ స్కూల్ లేదు కదా. రోజు పొద్దున్నే పిల్లల్ని స్కూల్ పంపించుడు, వ్యాన్ మిస్ కాకుండా ఈ ఇల్లు కడుగుడు అసలు కుదరలేదు. ఇవాళ సండే కదా, స్కూల్ లేదు కాబట్టి నెమ్మదిగా నిమ్మలంగానైనా కూడా అన్నం కూర లేట్ అయినా ఏం కాదన్నట్టుగా లేచి ఆ ఇల్లంతా కడగడానికి కోసమని ఇల్లు ఊకిన తర్వాతకి ఇంట్లో అంతా సర్పు నీళ్ళు చల్లుతానండి. ఎందుకంటే మనం పల్లెటూరు కదా, కొంచెం బయట బుడద అది ఇది కాళ్ళతో పాటు వస్తుంది. మళ్ళీ బండలు మొద్దు బండలు కాబట్టి ఇంకెక్కువ మురుకుంటుంది. తుడితే దాంతో ఇట్లా పోదు నీట్గా. ఇది అప్పుడు కట్టి చాలా సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు కాబట్టి మొద్దు బండ. ఇది మా అత్తమ్మ వాళ్ళు కట్టిన ఇల్లు, మేము కట్టిన ఇల్లు కాదు ఇది. అయితే ఇప్పుడు ఈ సర్ఫ్ నీళ్ళు చల్లిన తర్వాతకి కొంతసేపు నానినాక మళ్ళీ మా చిన్న అబ్బాయి రాకిండి. ఇదంతా రాక్తో వాడు రాకొడతా అంటే నేను నీళ్ళు పట్టిన తర్వాతకి ఆ సర్ఫేసి నీళ్ళు అంతా నీట్గా రాకిన తర్వాతకి పైప్తో నీళ్ళు కొట్టిన. ఎందుకంటే అంత పెద్ద ఇల్లుకు నీళ్ళు ఎన్ని డబ్బాలను తెచ్చిపోయాలి, ఎన్ని మొయ్యాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. అవన్నీ మొయ్యలేక మోటార్ ఆన్ చేసినాము. మోటార్ ఆన్ చేసిన తర్వాతకి నేను నీళ్ళు పట్టుకొస్తా అంటే మా చిన్న బాబు మళ్ళీ అన్నీ లేకుండా ఊక్కొత్తాండు నీళ్ళు. ఎందుకంటే వాడిని కొంచెం మోటారు పట్టుడు అంటే పట్టడం రాదు, మళ్ళీ కొంచెం మోటార్ పెట్టడం అంటే భయపడతాడు. అందుకని మోటార్ నేను పట్టుకున్నా, ఇంట్లో అంతా నీళ్ళు లేకుండా ఊక్కొని వస్తాడు. చూడండి, ఇలా సండే అని పేరే కానీ సండే రోజు పని సండేనే సరిపోతుంది. మళ్ళీ బట్టలు కూడా ఇవాళ చాలా అంటే చాలా అయినాయండి. ఎందుకంటే నిన్న మొన్న నేను చేను దగ్గరికి కూలోళ్ళు వస్తే చేను దగ్గరికి పోయినా కదా, ఆ నేర్పండారు పని అని, పత్తి పని అని, పసుపు పని అని, అట్లా కూలోళ్ళు వచ్చేసరికనే చేను పని పోయేసరికనే బట్టలు నిన్న మొన్న వేయలేదు. ఇవాళ బట్టలు చాలా అంటే చాలా అయినాయి. ఈ బట్టలన్నీ వేసి జాడించేసరికనే చాలా టైం పట్టింది. మళ్ళీ వీటికి కూడా ఈ నీళ్ళు ముంచిపోద్దాం అన్నట్టుగా మోటార్ పట్టి రోడ్డు పైన బయట జాడించుకుంటూ ఉన్నాము. ఇల్లు కడిగిన ఇల్లంతా కొంచెం ఆరిందండి. అంత పొడి క్లాత్తో తుడిచి ఫ్యాన్లు ఎత్తే కొంచెం అట్లా ఆరింది, మొత్తం ఆరలేదు. ఇక మళ్ళీ ముగ్గేసి ఇంతసేపు ఇంటి ముందు అన్ని నీళ్ళు అటు ఇటు పోతాయి అన్నట్టుగా ముగ్గేయలేదు. ఇప్పుడు ముగ్గేసుకొని మనం ఇల్లు కడిగిన రోజు ముగ్గేసి పసుపు కుంకుమ అట్లా వేస్తే నీట్గా మంచిగా అనిపిస్తుంది కదా. అందుకని ఇప్పుడు ముగ్గేస్తాను. అదంతా ఆరిన తర్వాతకి మనం పచ్చి మీద వేస్తే ఆ ముగ్గంతా నీళ్ళ మీద వేస్తే ఆ ముగ్గంతా తేలిపోతుంది. తేలిపోవడం అంటే అట్లా భూమికి నీట్గా పట్టదు, బయటికి అంతా లేచిపోతుంది. ఇది బయటి గుమ్మం దగ్గర బాల్కనీ దగ్గర అండి ఇది. చూడండి, ఎవరైనా మనం హిందువులం ఆడవాళ్ళు మంచి ఇల్లు కడుక్కొని కడపలో బొట్లు పెట్టుకొని ముగ్గులు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఇవాళ సండే అన్న పేరే కానీ సండే రోజు కూడా ఇంకా పని ఎక్కువ ఉంటుందండి. సండే స్కూల్ ఉన్న రోజు పని తొందర చేయాలి. సండే రోజు అయినా నిమ్మలంగా ఉండాలంటే ఉండలేము. ఇంకా సండే రోజు పనులు ఇంకెక్కువ ఉంటాయి. ఆ పనులు చేసేసరికనే చాలా లేట్ అయింది నాకు ఇవాళ. బావి కాడికి బాక్సులు పెట్టుడు కూడా చాలా అంటే చాలా లేట్ అయింది. మనం ఇల్లు కడుక్కొని అట్నే పోతే బాగుండదు కదా. ఇల్లు అంతా నీట్గా కడిగినాం కాబట్టి మంచిగా ముగ్గులు వేసుకొని కడప దగ్గర వాకిట్ల దగ్గర కూడా ముగ్గులు వేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేను ప్రతి సండే ఇంతే చేస్తా పని. ఆడవాళ్ళకు మనం ఎంత పని ఉదయం నుండి సాయంత్రం వరకు చేసినా కొద్దీ పని ఉంటూనే ఉంటుంది. ఈ ముగ్గేసరికని అక్కడ బట్టలన్నీ నీళ్ళు ఓడిన తర్వాతకి ఎండేస్తాను. మళ్ళీ ఎండకు ఎండాలి కదా. మనం లేట్గా ఎండేసినా మళ్ళీ అవి ఎండవు. మళ్ళీ బట్టలు ఎండేసిన తర్వాతకి మళ్ళీ ఇంకా పనులు ఉంటాయి కదా. ఈ బట్టలు ఎండేసి అవన్నీ ఎండేసరికనే కూడా టైం పట్టింది. అవన్నీ ఎండేసి మళ్ళీ గాలికి మా ఇల్లు చివరకు ఉందండి, కడకు ఊరు మధ్యలో లేదు. చివరకు చిలకల దగ్గర అట్లా ఉండేసరికనే గాలి ద్వారానికి బట్టలు కొట్టుకోపోతే గాలి ఎక్కువ వస్తుంది కదా. అందుకనే బట్టలు కొట్టుకోపోతాయని మళ్ళీ ఈ బట్టలన్నీ ఎండేసిన తర్వాతకి వాటి అన్నిటికీ క్లిప్స్ పెట్టి తర్వాత ముందుగా బోళ్ళు బయట వేసిన కదా నేను లేవడంతోటే ఈ పనులను తీరినాక ఇల్లంతా ఆరిన తర్వాతకి మళ్ళీ బోళ్ళు తోముకొని ఇంట్లో పెట్టి ఆ తర్వాతకి అంత ఇల్లు కడిగిన కదా, మురికి అదంతా మీద పడిందండి. మీద పడిన తర్వాతకి స్నానం చేసి ఇక వంట గదిలో పోయినా. మళ్ళీ అన్నం కూర వండుకోవాలి కదా. ఎంత లేట్ అయినా సండే అయినా ఏదైనా కూడా కొంచెం ఇవాళ వంట లేట్ అయింది. రోజు పొద్దున్నే అయ్యేది 7 వరకల్లా వంట అయిపోయేది. ఎందుకంటే పిల్లలు వ్యాన్కి అందాలి కాబట్టి ఇవాళ 8 అట్లా అవుతుంది, లేటుగా అవుతుంది వంట. ఈ వంట చేసుకొని మళ్ళీ ఈరోజు మా ఆయన పొద్దున్నే ఎదగూరు కట్టడానికి పోయిండు 6 గంటలకే. వాళ్ళకి బాక్స్ పంపాలి కదా, మళ్ళీ ఎండ బాగా కొడుతుంది, బాక్స్ పంపాలని తొందర మళ్ళీ వచ్చి అన్నం వండి కూర వండి అన్నం కూర అయిపోయిన తర్వాతకి మళ్ళీ కూరగాయలు ఏం తేకుండానే ఆయన చేను దగ్గరికి పోయిండు. ఇక మళ్ళీ బస్ స్టాండ్ కాడ పోయి కూరగాయలు నేను తేలేనని సపరేట్గా ఇంట్లో పెసరపప్పు ఉంటే పెసరపప్పు వండిన. అన్నం కూర అయింది కదా, అన్నం కూర అయిన తర్వాతకి బాక్స్ పంపాలి. మళ్ళీ చేను దగ్గర ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేస్తారని
ఇక ఆ పప్పు కూర ఎండ బాగా కొడుతుంది కదా అని ఆ కూర అయినా తినడు. మళ్ళీ బస్ స్టాండ్ కాడికి పోయి నేను తేలేను అన్నట్టు సపరేట్గా ఇట్లా పెసరపప్పు ఉంటే అదే వండి బాక్స్ పెట్టిన. ఈ బాక్స్ మాత్రం కొంచెం బాయకాడ పెట్టేళ్ళకి అన్నం ఎక్కువ తక్కువ పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు తింటారు. మళ్ళీ పక్కన ఎవరన్నా వస్తారు కదా టైంకి తినేటప్పుడు, వాళ్ళు తెచ్చుకోకపోయినా అందరు కలిసి తింటారు. అందుకే నేను బాయకాడ పోయేటప్పుడు ప్రతి బాయకాడ పెట్టిన సద్ది మాత్రం కొంచెం అన్నం కూర ఎక్కువనే పెడతా. పెసరపప్పులకు మామిడికాయ పచ్చడి కూడా పెడితే చాలా బాగుంటుంది కదా. అందుకనే పెసరపప్పుతో పాటు మామిడికాయ పచ్చడి డబ్బా కూడా చిన్న డబ్బా వేసి పెట్టిన. ఒకరోజు నేను ప్లేట్ మర్చిపోయిన, బాయకాడ పోతే ప్లేట్ మర్చిపోయడానికి ఇబ్బంది అయింది. అందుకే ఇవాళ గుర్తుపెట్టుకొని అన్నీ తెచ్చి అక్కడ సంచి దగ్గర పెట్టుకున్నా. ఈరోజు చెరకాడ పోయే వాళ్ళకి మాత్రం పొద్దున్న నుండి సాయంత్రం వరకు పనే ఉంటుందండి. ఈ పని మాత్రం అస్సలు అంటే అస్సలు తీరదు. ఎండగొట్టినా వాన వచ్చినా ఏదైనా సరే బాయకాడ పని రెగ్యులర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్